రీసెంట్ గా నన్ను ఒక పేషెంట్ జీన్స్ వాడడం వల్ల ఓన్లీ స్పర్మ్ కౌంట్ ఒకటే తగ్గుతుందా, ఇంకా వేరే ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటాయా అని అడిగింది. సో ఈ రోజు నేను మెన్ లో జీన్స్ వేసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మెన్ లో జీన్స్ వేసుకోవడం వల్ల బాడీలో ప్రొడ్యూస్ అయ్యే రెగ్యులర్ హీట్ కంటే ఎక్కువ శాతం హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల టెస్టిక్యులర్ ఆర్ గ్రాయిన్ ఏరియాలో హీట్ అనేది ఎలివేట్ అవుతుంది. దాని వల్ల మన స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ తగ్గడం మనం చాలా వరకు చూస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సో దీని వల్ల వాళ్ళు ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ కి వెళ్ళకపోవడం అండ్ ఆ హీట్ ప్రొడక్షన్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం. అండ్ నర్వ్ కంప్రెషన్, టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల నర్వ్ కంప్రెషన్ వల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్, లెగ్స్ పెయిన్ అండ్ స్పైన్ మీద కూడా ఎఫెక్ట్ పడి ఇట్లా రకరకాల పెయిన్స్ ని చూస్తుంటాం. సో ఇలా రీప్రొడక్టివ్ హెల్త్ కన్సర్న్స్, నర్వ్ డ్యామేజ్, పెయిన్ ఇలాంటివి మనం చాలా కామన్ గా చూస్తున్నాం. సో దీనికి సొల్యూషన్ ఏంటి మేడం? కంపల్సరీ జీన్స్ అనేది అవాయిడ్ చేయాలంటే తగ్గించడం బెటర్ అని చెప్తాను. ట్రై టు మోడరేట్ ఇట్. అంటే మీరు ఏదైనా వర్క్ మీద వెళ్తున్నప్పుడు ఒక 3-4 hours వరకు అట్లా ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్. బట్ లాంగ్ డ్యూరేషన్స్ 12 hours, 20 hours అట్లా కంప్లీట్ గా జీన్స్ మీద ఉండడం అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిట్టింగ్. కొంచెం లూజ్ ఫిట్టెడ్ జీన్స్ ప్రిఫర్ చేయడం బెటర్. ఎక్కువగా టైట్ ఉండి మీకు గాలి ఆడకుండా బ్లడ్ సర్క్యులేషన్ ఇంపేర్ అయ్యేలాగా మాత్రం డెఫినెట్లీ వేసుకోవద్దు. సో అది ఒక పరిమితి వరకు లిమిట్ చేయడం బెటర్. అండ్ ట్రై టు ప్రిఫర్ లూజ్ బాటమ్స్. థ్యాంక్ యూ సో మచ్.